నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫోర్టిఫికేషన్ ఫోర్టిఫైడ్ రైస్ ఎఫ్ఆర్కే ప్లాంట్ ఏంటివన్నీ చెప్తుంది అనుకుంటున్నారా? మరి ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎఫ్ఆర్కే ప్లాంట్ అంటే ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది? మరి ఎఫ్ఆర్కే ప్లాంట్ మన విజయవాడలో ఉంది. సో ఈ ఎఫ్ఆర్కే ప్లాంట్ ప్రాసెసింగ్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ కూడా మనం ఈ రోజు చూద్దాము. ఈ ప్లాంట్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఈ మిషనరీ అంతా, ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, ఫోర్టిఫైడ్ రైస్ ఎలా తయారవుతుంది అనేది కూడా మనం లైవ్ లో చూద్దాము. బట్ అంతకంటే ముందుగా మనతో పాటు బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఎండి శేషసాయి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సార్, బెస్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా విషయాల్లో అనుభవం కలిగిన వారు, మీ నుంచి అసలు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మాది బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో ఉన్నాం. సో మా కంపెనీకి అరౌండ్ 300 టెక్నాలజీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆల్ ఓవర్ ఇండియా మనం మిషన్స్ ఇచ్చాము. వరల్డ్ వైడ్ గా 60 కంట్రీస్ మిషన్స్ ఉన్నాయి. సో మాది మెయిన్ వీఆర్ ఇంటూ 4 సెక్టర్స్: ఫుడ్ ప్రాసెసింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇట్లా ఉన్నాం. సో ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇప్పుడు మనం చూడబోయేది ఎఫ్ఆర్కే ప్లాంట్ అనేది ఒక టెక్నాలజీ. సో ఇప్పుడు వరకు ఈ కంపెనీ పెట్టిన తర్వాత 2000 ప్రాజెక్ట్స్ చేసాం. ఈ 20 years అయింది మా కంపెనీ పెట్టి. 20 years లో 2000 ప్రాజెక్ట్స్ చేసాం. అంటే ఏ టెక్నాలజీ అయినా సరే 200 చేసాం. సో అది మా కంపెనీ బేస్. ఇప్పుడు మనం ఉన్నది విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఈ ప్లాంట్ మీకు ఎఫ్ఆర్కే ప్లాంట్ మీకు చూపించబోతున్నాను నేను. అసలు ఎఫ్ఆర్కే ప్లాంట్ గురించి అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్టిఫైడ్ రైస్ అండ్ ఫోర్టిఫికేషన్ గురించి మాకు చాలా వివరించాలనుకుంటున్నారు, చెప్తా అన్నారు. చాలా మంది కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. అసలు ఫస్ట్లీ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి సార్? ముందు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం లేదమ్మా, మనం రోజు మనం తినే ఫుడ్ లో విటమిన్స్ మినరల్స్ లోపించడం వల్ల మాల్ న్యూట్రిషన్ అనేది కంట్రీకి ఒక సమస్యగా తయారైంది. సో దీని గురించి ఏంటంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఒక 5 items తీసుకుని ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్ వాటిని ఫార్టిఫికేషన్ అంటే ఎన్రిచ్మెంట్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్ తో చేయాలనేది ఒక కాన్సెప్ట్ డిసైడ్ చేసి ఒక జీవోగా రిలీజ్ చేశారు. రైస్, గోధుమ పిండి, సాల్ట్, మిల్క్, ఆయిల్, ఈ 5 చేయాలి. సో ఎక్సెప్ట్ రైస్ మిగతా 4 మనం కనుక తీసుకుంటే దాంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ పౌడర్ ఫామ్ లో ఉంటాయి. అవి యాడ్ చేసి బ్లెండ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ల మీద మీరు కనుక చూస్తే విజయ డైరీ వాటి మీద +F అనే ఒక సింబల్ ఉంటుంది. అంటే ఆ ప్యాకెట్ ఫార్టిఫైడ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్, అంటే ఫార్టిఫికేషన్ చేయబడింది. మనం అలాంటి కన్జ్యూమ్ చేస్తే కనుక మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బెటర్. బట్ రైస్ ఈస్ డిఫరెంట్ టెక్నాలజీ. అక్కడంటే ఓన్లీ విటమిన్స్ మినరల్ బ్లెండ్ చేసి ప్యాక్ చేయొచ్చు, వెరీ ఈజీ. సో ఎఫ్ఆర్కే అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఎఫ్ఆర్కే అనేది ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రూడర్ టెక్నాలజీ. ఎక్స్ట్రూడర్ టెక్నాలజీలో బయటికి వచ్చే ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఎఫ్ఆర్కే అంటే ఫార్టిఫైడ్ రైస్ కెర్నల్. మీనింగ్ ఫార్టిఫైడ్ రైస్ కెర్నల్. కెర్నల్ అంటే గింజ. సో ఇది ఏంటంటే ఇది ఎలా అవుతుందంటే మనకి రైస్ ని, బియ్యపు నూకల్ని పౌడర్ చేసుకుని దాంట్లో విటమిన్ మినరల్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ B12 ఈ 3 మ్యాండేటరీ అన్నమాట. యాజ్ పర్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఈ 3 కలిపి మనం పౌడర్లో మిక్స్ చేసి మనం ఈ టెక్నాలజీ ద్వారా, ఎక్స్ట్రూడెడ్ టెక్నాలజీ ద్వారా రైస్ గ్రెయిన్స్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ వచ్చే రైస్ గ్రెయిన్స్ ని ఎఫ్ఆర్కే అంటారు, ఫార్టిఫైడ్ రైస్ కెర్నల్స్. ఇది 100:1 అంటే 1% ఆఫ్ రెగ్యులర్ రైస్ లో మనం కలుపుకొని బ్లెండ్ చేసుకుని అవి కనుక మనం తింటే కుకింగ్ అప్పుడు ఈ రైస్ లో ఎఫ్ఆర్కే లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అండ్ మిగతా రైస్ కి వెళ్తాయి. సో ఆ రకంగా మనం కన్జ్యూమ్ చేయగలిగితే బాడీలోకి విటమిన్స్ అండ్ మినరల్స్ వెళ్తాయి అన్నమాట. ఇంత క్వాంటిటీ రైస్ కి ఇంత ఎఫ్ఆర్కే యాడ్ చేయాలి అనేది ఏమైనా మీకు ఐడియా ఉంటుందా ముందుగానే?
ఎంత పర్సెంటేజ్ యాడ్ ఇట్ చేయాలి? ఈస్ 1% యాజ్ పర్ గవర్నమెంట్ జియో. ఓకే, 1%. 1%. ఓకే. మరి ఈ ఫోర్టిఫైడ్ రైస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఫోర్టిఫైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? మనం ఇక్కడ ఈ ప్లాంట్ ని ఇప్పుడు చూడబోతున్నాం మీరు కదా. ప్లాంట్ చూడబోతున్నారమ్మా. ఇక్కడ అవును. ఏం జరుగుతుందంటే మనం బియ్యం నూకల్ని మీరు చూస్తారు. ఇప్పుడు ఓకే. నూకలు పౌడర్ చేస్తారు పల్వరైజర్ అనే మిషన్ లో. ఆ పౌడర్ వచ్చిన తర్వాత ఆ పౌడర్ లో అప్పుడు కొద్దిగా వాటర్, ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ కలిపి బ్లెండ్ చేసి మిక్స్ చేసి ఆ పౌడర్ ని ఎక్స్ట్రూడర్ మిషన్ లోకి పంపుతారు. ఓకే. అక్కడ రైస్ గ్రైన్స్ తయారై వస్తుంది. ఆ వచ్చిన రైస్ గ్రైన్ 1% రైస్ లో మళ్ళీ యాడ్ చేస్తారు. కాదు, ముందు ప్రాసెస్ చెప్తున్నాను. ఓకే. సో ఆ రైస్ గ్రైన్స్ వస్తే ఆ వచ్చిన తర్వాత దాంట్లో కొద్ది పర్సెంటేజ్ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ డ్రై అయ్యి ఫైనల్ గా తీయాలి. సో దీన్ని ఆఫ్టర్ డ్రైయింగ్ అయిపోయి బయటకు వచ్చే ప్రోడక్ట్ ని ఎఫ్ఆర్కే అంటారు. ఓకే. ఇది యాక్చువల్ గా ఏంటంటే రైస్ మిల్లర్స్ వాళ్ళ దగ్గర ఉన్న రైస్ లో 1% ఇది బ్లెండ్ చేసి కలిపి సివిల్ సప్లైస్ కి సప్లై చేస్తారు. అక్కడి నుంచే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పట్టొచ్చు సార్? ప్రాసెస్ ఇక్కడ ప్లాంట్ కెపాసిటీ అమ్మా, కెపాసిటీని బట్టి. ఇప్పుడు 150 kg నుంచి 1000 kg పర్ అవర్ మిషనరీ కెపాసిటీస్ ఉన్నాయి. సో ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి ఏ కెపాసిటీ కావాలంటే ఆ కెపాసిటీ పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్లాంట్స్ కి డిస్ట్రిబ్యూషన్ అందించారు? ఎగ్జాక్ట్లీ మేము 4 years బ్యాక్ స్టార్ట్ చేసామమ్మా. ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఇంట్రొడ్యూస్ దిస్ ఎఫ్ఆర్కే ప్లాంట్. ఓకే. సో అరౌండ్ 120 ప్లాంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఓకే. అన్ని స్టేట్ లో, ఆల్మోస్ట్ అన్ని స్టేట్ లో మా ప్లాంట్స్ ఉన్నాయి. సో అరౌండ్ 120 ప్లాంట్స్ అమ్మా. ఓకే. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా. సార్, మనం రైస్ గురించి చూసాము. ఈ ప్లాంట్లో ఓన్లీ రైస్ మాత్రమే ఫోర్టిఫైడ్ చేసుకోవచ్చా, ఫోర్టిఫికేషన్ చేయొచ్చా? అండ్ మిగిలిన ప్రొడక్ట్స్ అంటే మోదీ గారు చెప్పినట్లు మిగిలిన 4 ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలో చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? 4 ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అమ్మా. ఓన్లీ పౌడర్స్ బ్లెండ్ చేసుకోవడమే. బట్ ఈ ఎక్స్ట్రూజన్ టెక్నాలజీ అదర్ దాన్ రైస్ కాకుండా ఎనలాగ్ దాల్ అని ఒకటి చేసుకోవచ్చు. అంటే ఫర్ హై ప్రోటీన్ దాల్ ఫ్రమ్ సోయా, ఫ్లోర్ అండ్ అదర్ థింగ్స్. తర్వాత మల్టీ విటమిన్ రైస్ తయారు చేసుకోవచ్చు. మిల్లెట్స్ అనేది ఒక 12 రకాలు ఉన్నాయి. ఆ 12 రకాల్లో డిఫరెంట్ రెసిపీస్ చేసుకుని బేస్డ్ ఆన్ ద ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆ దాంట్లో 3-4 రకాల రెసిపీస్ ఉంటాయి. రెసిపీస్ అంటే కాంబినేషన్ ఆఫ్ మిల్లెట్స్. ఈ 4 కలిపి ఒక రెసిపీ, ఈ 4 కలిపి బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్ ఆన్ ద ప్రోటీన్ అండ్ ఫైబర్. సో దాని ప్రకారం మనం విటమిన్ రైస్, మిల్లెట్ రైస్ చేసుకోవచ్చు. ఎందుకు మిల్లెట్ రైస్ చేసుకోవాలంటే మన వాళ్ళకి ప్యాలటబిలిటీ, రైస్ తింటేనే కడుపు నిండినట్టు, డైరెక్ట్ మిల్లెట్స్ తింటే వాళ్ళకి తృప్తికరంగా ఉండదు. అందువల్ల ఏంటంటే మనం మిల్లెట్ రైస్ చేసుకోవచ్చు, దాల్ చేసుకోవచ్చు, తర్వాత డయాబెటిక్ రైస్ చేయొచ్చు, ఇన్స్టెంట్ రైస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దీనికి ఎఫ్ఆర్కేకి డిమాండ్ తగ్గింది లేకపోతే, సో దీనికి డైవర్సిఫికేషన్ ఆపర్చునిటీ ఉంది దీనికి టెక్నాలజీలో. దీంట్లో ఇదే మిషన్ లో పఫ్ స్నాక్స్ లైక్ కుర్కురీ ఇన్ని ఉన్నాయి కదా, మనకి 3 dimension వీడియోలు ఇలాంటి ఇక్కడ పఫ్ స్నాక్స్ చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఈ ప్లాంట్ ని రన్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఏం లేదు, ఇప్పుడు ఈ ఎఫ్ఆర్కే ప్లాంట్ ఎస్పెషల్లీ ఫస్ట్ రైస్ మిల్లర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకాళ్ళే. అదర్వైజ్ దిస్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రాజెక్ట్ ఆల్సో. అంటే రైస్ మిల్లర్స్ కాని వాళ్ళు కూడా దీన్ని ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రాజెక్ట్ కింద పెట్టుకోవచ్చు. హై ప్రాఫిటబుల్ ఇది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న డిమాండ్లో ఉన్న ప్రాజెక్ట్స్లో, ఇండస్ట్రీస్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎఫ్ఆర్కే ప్లాంట్ అనేది. సో ఆ రకంగా ఎంటర్ప్రెన్యూర్కి స్టార్ట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇందాక మీకు చెప్పినట్టు డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మనం స్పేర్ టైంలో డిఫరెంట్ అన్సీజన్లోనూ సీజన్లోనూ ఆ ప్రోడక్ట్స్ కట్ చేసుకుని మార్కెట్లో వేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఇప్పుడు ఉన్న ట్రెండ్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైన్ ఆఫ్ ఇండస్ట్రీ. ఎనీ ఎంటర్ప్రెన్యూర్ కెన్ స్టార్ట్ దిస్. సార్, అలాగే ఇప్పుడు మీరు ఇండియా వైజ్ 2000 ప్లాంట్స్ లో మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారన్నారు ప్లాంట్స్ కి. ఎక్కువగా మన ఈ వీటి విషయానికి వస్తే దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఇప్పుడు దీనికి ట్రెండింగ్ ఇది. ఇప్పుడు ఈ ఎఫ్ఆర్కే అనేది ఎందుకనమ్మా, ఈ ఫార్టిఫికేషన్ అనేది రైస్ ఫార్టిఫికేషన్ ఇందాక మీకు చెప్పినట్టు రైస్ మిల్లర్స్ ఇది బ్లెండ్ చేసి పీడిఎస్ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళాలి, మిడ్ డే మీల్ లోకి వెళ్ళాలి. ఇది నరేంద్ర మోడీ గారి స్కీమ్ వల్ల అనదర్ 1 or 2 years, ఆల్రెడీ 3 years అయింది స్టార్ట్ అయ్యి, 1 or 2 years లో స్కీమ్ కంప్లీట్ అవుద్ది. ఈ విధంగా 40 lakh tons ఆఫ్ రైస్ ని ఫార్టిఫికేషన్ చేయాలంటే మనకి 4 lakh tons ఆఫ్ ఎఫ్ఆర్కే రైస్ కావాలి 1% బ్లెండ్ చేయాలంటే. సో ఇది కాకుండా మిడ్ డే మీల్
వేరే ఐసిబిఎస్ సిస్టమ్ ఐసిడిఎస్ అని ఉన్నాయి. సో దానికి కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో ఇలా ఇందాక మీరు అడిగారు ఈ మిషనరీకి ఇండస్ట్రీకి లైన్కి ఎలా డిమాండ్ ఉందని. సో ఆల్రెడీ ఈ ఎఫ్ఆర్కే ఫార్టిఫికేషన్ దానికి అరౌండ్ 400 ప్లాంట్స్ కావాలి ఇండియాకి. సో అందువల్ల దీనికి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుందమ్మా, చాలా డిమాండ్ ఉంది. సో ముందు జనరల్ పబ్లిక్ కూడా ఈ ఫార్టిఫైడ్ రైస్ తింటారు, అప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ దాన్ని మీట్ అవ్వడానికి దగ్గర 400-500 ప్లాంట్స్ కావాలి. అవును, ఈ ఇప్పుడు రేషన్ డిపోస్ లో అండ్ అంగన్వాడీస్ లో అండ్ స్కూల్స్ లో కూడా వీళ్ళందరికీ అందిస్తున్నారు. కొంతవరకు కూడా ప్రతిపక్షాలు చాలా రకాలుగా ఆరోపణలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని జయించి చాలా వరకు ఇవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. చాలా వరకు ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి పిల్లలకు కావచ్చు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కావచ్చు. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లల్లో చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, వాటన్నిటిని కంట్రోల్ చేసి. ఇది మన కంట్రీకి మెయిన్ మాల్ న్యూట్రిషన్ అనేది పెద్ద సమస్యగా దారిందమ్మా. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఈ చిన్న ప్రయత్నం. ఓకే సార్, ఇలాంటి చాలా మందికి మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ వీడియో ద్వారా చాలా మంది చూసి దీని మీద అవగాహన పెంచుకుని దీనివల్ల బిజినెస్ ఎలా మనం చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, అలాగే పబ్లిక్ కి మనం ఎంతవరకు బెటర్ ఈ వీడియో ద్వారా ఎఫ్ఆర్కే అలాగే ఏదైనా కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ లైన్ లోకి రావాలంటే ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మిషనరీ పెడితే అదర్ దాన్ ఎఫ్ఆర్కే ఇంకేమి ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు అనేది కూడా అవగాహన. అవునవును, ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాన్ని షేర్ చేశారు. మరి విజయవాడలో ఎఫ్ఆర్కే ప్లాంట్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న సంపత్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. హలో సంపత్ గారు, నమస్తే అండి. సార్, ఈ ప్లాంట్ అసలు ఏమనుకుని స్టార్ట్ చేశారు, ఎలా ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేడం, ఈ ప్లాంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయిందండి. కన్స్ట్రక్షన్ అదంతా కూడా కలిపి కమర్షియల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 5 months నుంచి చేస్తున్నాము. ఇప్పటికీ ఆల్మోస్ట్ 200 tons ప్రొడక్షన్ తీసామండి. ఇది వేరియస్ స్టేట్స్ కి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాము. తెలంగాణ, హర్యానా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ కి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఓకే, అంటే ఈ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుగా మీకు ఆర్డర్ అనేది వస్తుందా? ఓకే, ఎన్ని డేస్ కి ముందు వస్తుంది? మీరు ఎంత టైం లో ప్రిపేర్ చేయగలుగుతారు? మాకు ఆర్డర్ ఫస్ట్ ఇస్తారండి, సాఫ్ట్ ఆర్డర్ ఇస్తారు. ఇన్ని టన్స్ కావాలని చెప్పేసి చెప్తారు. పీరియడ్ కూడా ఇస్తారండి, 1 month 1.5 month లోపల ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు. దాన్ని బట్టి మేము ప్రొడక్షన్ చేసుకుని వీక్లీ టార్గెట్ ఏంటి, డైలీ టార్గెట్ ఏంటి అని చూసుకుని ప్రొడక్షన్ తీసి వాళ్ళకి సప్లై చేస్తుంటారు. ఓకే, మీరు అనుకున్నట్లుగానే ఎలా అయితే ఏమనుకొని స్టార్ట్ చేశారో అలాగే రీచ్ అవుతామని అనుకుంటున్నారా? ఎలా ఉంది సక్సెస్? స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే మాకు ఆర్డర్స్ రావడం ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. ఇలాంటి ప్లాన్స్ మీరు ఇంకా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్, ఈ ప్లాంట్ని స్టార్ట్ చేయడానికి ముందు అంటే ఫోర్టిఫికేషన్ అనేది దాని గురించి చాలా మందికి అవగాహన అనేది లేదు. ఆ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తారు ఎవరైనా సరే. అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు, అసలు ఎందుకు అనుకున్నారు? అసలు మాది బిజినెస్ అండి, మాది బిజినెస్ అండి. మాకు రైస్ మిల్ ఉంది మాకు. ఓకే, 4 years బ్యాక్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్టిఫికేషన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రాలో ప్లాంట్లు లేవండి, అసలు 1-2 ఉన్నాయి. అప్పుడు 4 ఏళ్ల క్రితమే మాకు వచ్చింది, ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీకి అనే ఉద్దేశంతో మేము అనుకొని వీటిలోకి ఈ బిజినెస్లోకి వచ్చాం. అందులో ప్రజలకి హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతుంది, రాను పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఈ రకరకాల ఈ ప్రాబ్లమ్స్ మొత్తం అంతా న్యూట్రిషన్ సరిగ్గా లేక ప్రజలకి అది ఖచ్చితంగా అమలుపరచాలని ఉద్దేశం అనుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అలాగే ఫ్యూచర్లో ప్రజలకు కూడా మామూలుగా ప్రజెంట్ పీడిఎస్ సిస్టంలోనే ఇది వాడుతున్నారండి. తర్వాత నార్మల్గా కూడా మనం కూడా మనం తినేవి పీడిఎస్ బియ్యం కాదు, మనం తినేవి మనం సోనా మసూరి అలాంటివి తింటాం. వాటిలో కూడా ఈ ఫోర్టిఫికేషన్ అనేది యాడ్ అయితే దీని ప్రొడక్ట్కి ఇంకా డిమాండ్ పెరుగుతుందని ఉద్దేశంతో స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారు? కరెక్ట్ అంటే మేము ఈ మధ్య ఇంకా రీసెంట్ గా స్టార్ట్ చేసాం కాబట్టి మనం అప్పుడే దాన్ని జస్టిఫై చేయలేము మనం, కానీ బాగానే ఉంటుందండి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ని అందరికీ అందించాలని ఆలోచన రావడం, దీనికి ఫ్యూచర్ ఉంటుందని అనుకొని స్టార్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. మరి ఇలాంటి ప్లాంట్స్ దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ ప్లాంట్ ఎందుకు తయారు చేయాలని ముందు FRK అంటే ఏంటి అనేది ఫోర్టిఫైడ్ రైస్ గురించి అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా. ఇంకొంతమంది బిజినెస్ చేయాలి, ప్లాంట్స్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం ముందు ఈ ప్లాంట్ ఓనర్స్తో మాట్లాడాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో దీని గురించి అందరికీ తెలిసిందని అనుకుంటున్నాం. ఇంకా సక్సెస్ఫుల్గా ఈ ప్లాంట్ రన్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం విజయవాడ సమీపంలో ఉన్న FRK ప్లాంట్ లో ఉన్నాము. మరి ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ మిషనరీ చూపిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు హరి గారు. స్టోరేజ్ ట్యాంక్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం బ్రోకెన్ రైస్ ఏదైతే ఉందో బ్రోకెన్ రైస్ ని ఇందులో మనం ఫీడ్ చేసుకుంటాం. బయట నుంచి మనం ప్రొక్యూర్ చేసింది ఓకే, ఇందులో ఫీడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రోకెన్ రైస్ ని పౌడర్ గా కన్వర్ట్ చేయాలి. ఇది కొంచెం ఆటోమేషన్ అండి. ఇక్కడ నుంచి మనకి ఎంత కెపాసిటీ సార్ రైస్? ఇది ట్యాంక్ వచ్చేసరికి 10 tons అండి. 10 ton కెపాసిటీ మనం స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఇది ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీడ్ చేస్తాం. ఇది ఓన్లీ ఆటోమేషన్ ఫర్ స్టోరింగ్ పర్పస్ ఉంది. ఇక్కడ బ్రోకెన్ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తే మనకి అక్కడ బ్రోకెన్ రైస్ ని పౌడర్ చేయాలి. ఆ పౌడర్ చేయడానికి అక్కడ ఇందులో మనము బ్రోకెన్ రైస్ ని పౌడర్ చేస్తాం. అంటే మన FRK తయారు చేయడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్ వచ్చి పౌడర్ మాత్రమే. సో బ్రోకెన్ రైస్ ని మనం పౌడర్ చేస్తాం. పౌడర్ చేసుకోవడానికి ఈ సెటప్ అంతా ఉపయోగపడుతుంది అన్నమాట. సెకండ్ స్టెప్ బ్రోకెన్ ని పౌడర్ గా కన్వర్ట్ చేయాలి. పౌడర్ గా కన్వర్ట్ చేయడానికి ఈ మిషన్ వాడుతున్నాం. ఈ పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని మనం మిక్సర్ లో తీసుకెళ్తామండి. ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రా ఫ్లోర్ అండ్ ఏదైతే గవర్నమెంట్ మనకి సజెస్ట్ చేస్తుందో మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ మిక్స్ పౌడర్ దొరుకుతుంది మనకి. దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక 2% 100 kgs లో 2% ఆ విటమిన్స్ అనేది మనం యాడ్ చేసి దాన్ని ఈ బ్లెండర్ లో మిక్స్ చేసుకుంటామండి. ఇది అరౌండ్ మనకి ఒక 10 minutes వరకు ఈ ప్రోడక్ట్ మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అయిన దాన్ని మనం ఫర్దర్ గా ఎక్స్ట్రూడర్ లోకి పంపిస్తాం. ఇది ఎక్స్ట్రూడర్ అండి. ఈ ఎక్స్ట్రూడర్ లో ఇది మెయిన్ మిషన్. ఇక్కడ చూసుకున్నాం. ఈ ఎక్స్ట్రూడర్ లో మనకి గ్రెయిన్ తయారవుతుంది అన్నమాట. ఇందులో ఆ రా మెటీరియల్ రైస్ ఫ్లోర్ ఒకటి, విటమిన్స్ అండ్ వాటర్ కూడా యాడ్ చేస్తామండి. వాటర్ కూడా యాడ్ చేసి ఇందులో మిక్స్ చేసిన తర్వాత దాన్ని స్క్రూ కన్వేయర్ ద్వారా మనం ఎక్స్ట్రూడర్ లో తీసుకెళ్తాం. ఇది ప్లాంట్ లో మెయిన్ మిషన్ అండి. ఇది మనకి రైస్ గ్రెయిన్ అనేది ఇందులోనే తయారవుతుంది. ఇక్కడ నుంచి వచ్చింది ఈ పౌడర్ ఇక్కడికి వచ్చి రైస్ లా తయారవుతుందా? ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ లా తయారవుతుంది. ఓకే, ఇక్కడ ఇందులో మనకి ఇది బ్యారల్ స్క్రూస్ అండి. ఇందులో ఏంటంటే మనకి డౌ తయారైపోయి దాని నుంచి బయటికి మెటీరియల్ పాస్ చేస్తుంది. అక్కడ మనకి ఏ సైజ్ ఆఫ్ గ్రెయిన్ కావాలో ఆ డై అనేది ఫిట్ చేస్తాం. అలాగా మనం ఏ సైజ్ ఆఫ్ గ్రెయిన్ డై పెడతామో ఆ డై ప్రకారం మనకి రైస్ వస్తుంది. అది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది హరి గారు? అంటే ఈ ప్లాంట్ వచ్చి స్పెసిఫిక్ గా 1 hour కి 500 kgs అండి. ఒక 1 hour ప్రాసెస్ చేస్తే మనకి 500 kg అవుట్పుట్ వస్తుంది. అదండి 500 kg కెపాసిటీ ప్లాంట్ ఇది. దీంట్లో మనకి 1 ton 2 ton per hour ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంటే వెరీ స్లో కెపాసిటీ 150 kg per hour నుంచి మనకి 2 ton per hour వరకు కూడా ఉన్నాయి. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్రిపేర్ చేసుకోవడమే. అవునండి, మనం అసెంబుల్ చేసి ఇస్తాం. ఓకే, థాంక్యూ సో మచ్ హరి గారు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రెయిన్ తయారవుతుందండి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ గ్రెయిన్ లో మాయిశ్చర్ పర్సెంటేజ్ అరౌండ్ 35% మాయిశ్చర్ ఉంటుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ లో మనకి మాయిశ్చర్ ఉండాల్సింది ఓన్లీ 10 to 12% మాత్రమే. సో అందుకని అందులో ఉన్న మాయిశ్చర్ ని మనం తీసేయడానికి ఇక్కడ నుంచి వచ్చిన గ్రెయిన్స్ ని మనము ఆ డ్రైయర్ లోకి పంపిస్తామండి. అది డ్రైయర్. ఆ డ్రైయర్ లో మొత్తం 7 layers ఉంటాయి. ఆ 7 layers 11 meter లెంత్ ఉంటుందండి. అక్కడ నుంచి మనకి గ్రెయిన్ టోటల్ గా 7 layers లో ఆ 11 meter అలా పాస్ అవుతూ ఫైనల్ గా వచ్చేసరికి అరౌండ్ 25% మాయిశ్చర్ ని మనం రెడ్యూస్ చేసి
ఫైనల్ ప్రోడక్ట్ మనకి 12% to 14% మాయిశ్చర్ లో ఉండేలాగా చూసుకుంటాం. సో ఓవరాల్ గా ఆఫ్టర్ డ్రైయింగ్ వచ్చే ప్రోడక్ట్ అనేది రెడీ ఫర్ సేల్. ఇప్పుడు నాకు ఒక డౌట్ హరి గారు, రైస్ మిల్లర్స్ కూడా ఈ రైస్ ని యాడ్ చేసుకోవచ్చు కదా? రైస్ మిల్లర్సే చేయాలండి యాక్చువల్గా. ఇప్పటి వరకు ఏంటంటే గవర్నమెంట్ ప్రాసెస్ లోనే నడుస్తుంది. ఇది సెంట్రల్ పాలసీ, కంపల్సరీగా ప్రతి స్టేట్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ఈ ICDS, మిడ్ డే మీల్, PDS సిస్టమ్స్ లో గవర్నమెంట్ ఇప్పటికి పంపిస్తూ ఉందండి రైస్. ఇండియా మొత్తం మీద ఇప్పటికీ ఒక 46% మాత్రమే ఫుల్ఫిల్ చేయగలిగింది. ఇంకా మనకి అరౌండ్ 54% మనకి ఇంకా బిజినెస్ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది గవర్నమెంట్ పాలసీస్ లో, గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లో. బట్ 2024 లో గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది ఓపెన్ మార్కెట్ లో కూడా. అంటే మనకి ఓపెన్ మార్కెట్ లో 25 kg రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కంపల్సరీగా FRPని అందులో కలపాలి. దట్ ఇస్ పాలసీ. ఈ 2024 మ్యాండేటరీ అనమాట. 2024 లోపు ఎనీ బ్రాండ్ షుడ్ బి 45, కంపల్సరీగా 40 కేజీస్ అయి ఉండాలి. కొంచెం రైస్ లా తయారయ్యాయి, వీటిని ఫైనల్ గా అలా 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ లో వేస్తారు. ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది, మనకి రైస్ లా తయారవుతాయి. వీటిని మనకి క్వాంటిటీని బట్టి రైస్ లో మిక్స్ చేస్తారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి FRK రైస్ అన్నమాట, ఫోర్టిఫైడ్ రైస్.